హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో జాతకంలో వ్యాపారం ఎలా పరిశీలన చేయాలి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. జాతకంలో మనం వ్యాపారం పరిశీలన చేయాల్సి వస్తే లగ్నం కానీ చంద్రుడు కానీ ఈ రెండు కూడా బలంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ లగ్నం చంద్రుడు ఇద్దరు బలంగా ఉంటారో వాళ్ళకి బిజినెస్ అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే వాళ్ళకి స్వయం ఉపాధి అనేది కూడా ఈ ఇద్దరు బలంగా ఉంటేనే తప్పకుండా కలుగుతుందన్నమాట. అలా కాకుండా లగ్నం చంద్రుడు ఈ ఇద్దరిలో ఒకరు బలంగా ఉండి ఒకరు బలహీనులుగా ఉన్నట్లయితే ఎన్ని బిజినెస్లో ఎన్ని లోపాలు వచ్చినా అవన్నీ కూడా దాటుకొని ముందుకెళ్తారనమాట. అంటే ఒకరు బలంగా ఉండి ఇద్దరిలో లగ్నంలో కానీ చంద్రుడిలో కానీ ఒకరు బలంగా ఉండి ఒకరు బలహీనులుగా ఉన్నట్టయితే ఈ బిజినెస్ చేసే టైంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా బిజినెస్లో ఎన్ని అవాంతరాలు వచ్చినా అన్నీ కూడా దాటుకొని వాటిని అధిగమిస్తారనమాట. ఇంకా లగ్నం చంద్రుడు ఇద్దరు కూడా బలహీనులైతే కనుక ఏవైనా సరే వాళ్ళు సొంత నిర్ణయాలు అనేవి తీసుకోలేరు. అంటే వాళ్ళకి ఏవైనా సరే నిర్ణయం సొంతగా వాళ్ళంతకు వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలంటే డేర్ అనేది చేయలేదన్నమాట. అంటే ధైర్యం అనేది చాలదన్నమాట. అండ్ ఇంకా ఎప్పుడైనా సరే రవి కనుక బలహీనంగా ఉంటే ఎవరి జాతక చక్రంలో అయినా వ్యాపారం చేసేటప్పుడు రవి బలహీనంగా ఉంటే స్వతంత్రంగా బతకలేరు. ఎందుకంటే రవి అంటేనే స్వతంత్రత అనమాట, ఇండిపెండెంట్. అటువంటి రవిగ్రహము బలహీనుడైతే కనుక ఎవరి జాతక చక్రంలో అయినా బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్గా బతకలేరు, స్వతంత్రంగా బతకలేరు. ఏదైనా సాధించాలి అనే తపన అనేది కూడా వాళ్ళల్లో ఆశ తక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఎవరికైనా సరే జాతక చక్రంలో వ్యాపారం చేసేటప్పుడు బుధగ్రహం కనుక బలహీనుడైతే, అంటే బుధగ్రహం బలహీనంగా బలం కనుక తక్కువైనట్లయితే వాళ్ళకి విచక్షణ జ్ఞానం అనేది చాలా తక్కువగా ఉంటుంది. విచక్షణ జ్ఞానం అంటే ఆలోచించే జ్ఞానం అనేది ఉండదు. ఏది మంచి ఏది చెడు. ఎందుకంటే బుధుడు అంటే గ్రాస్పింగ్ పవర్. గ్రాస్పింగ్ అంటే దూరదృష్టితో అన్నీ కూడా ఏది మంచి ఏది చెడు అన్నీ కూడా ఆలోచించే ఊహాశక్తి కారకుడు బుధుడు. కాబట్టి ఇట్లా ఎవరైనా వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళ జాతకంలో బుధుడు కనుక బలహీనుడైతే ఆ ఆలోచించే శక్తి అనేది వాళ్ళకి తక్కువగా ఉంటుంది. అంటే విచక్షణ శక్తి అనేది వాళ్ళు చాలా వరకు కోల్పోతారనమాట. ఒక సరైన ప్రణాళిక కూడా వాళ్ళు చేసుకోలేరు. బిజినెస్ చేయాలి అంటే చాలా ప్రణాళికలు షెడ్యూల్స్ అన్నీ కూడా ఉండాలి. కానీ అవన్నీ కూడా ఈ బుధగ్రహం బలహీనుడైతే కనుక వాళ్ళు ఇటువంటి ప్లానింగ్స్ అవన్నీ కూడా ఏవి కూడా సరిగ్గా ఎస్టిమేషన్ అనేది ఈ బిజినెస్లో చేయలేరన్నమాట. అండ్ ఎవరి జాతక చక్రంలో అయినా సరే వ్యాపారం చేసేటప్పుడు శనిగ్రహం కనుక బలహీనుడైతే కనుక వాళ్ళు చేసే ప్రతి పనుల్లో, ముఖ్యంగా బిజినెస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి, శనిగ్రహం కనుక ఎవరి జాతకంలో అయినా సరే బలం తగ్గినట్లు ఉన్నట్లయితే ఏవైనా బిజినెస్ చేసేటప్పుడు చాలా మధ్యలో ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. చాలా సమస్యలు అనేవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఎన్ని సమస్యలు వచ్చినా వారికి తట్టుకునే ఓర్పు కూడా సహిస్తుంది. ఎందుకంటే శని అంటేనే చాలా నిదానం కాబట్టి ఒక్కోసారి కొన్ని పనులు బిజినెస్లో చాలా స్లోగా అవుతూ ఉంటాయి. సక్సెస్ తొందరగా రాదు. కానీ వాటికి తగ్గట్టుగా సహనం అనేది కూడా వీళ్ళల్లో ఉండదన్నమాట. దానికి కారణం ఏంటంటే శని వాళ్ళ జాతకంలో బలహీనుడు అవడమే, అంటే బలం తగ్గడమే కారణంగా మనం చెప్పచ్చు అన్నమాట. అండ్ ఎవరి జాతకంలో అయినా సరే వ్యాపారం చేసేటప్పుడు గురుబలం ఎక్కువగా, అంటే గురుగ్రహ బలం ఏదైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళంతా కూడా దైవానుగ్రహంగా చెప్పచ్చు అనమాట. అంటే వాళ్ళకి అదృష్టం అనేది వాళ్ళ వెంటే ఉంటుంది. ఎందుకంటే గురుగ్రహం అంటే ఒక శుభగ్రహం కాబట్టి అటువంటి గురుగ్రహం ఎవరి జాతకంలో అయినా వ్యాపారం చేసే వాళ్ళ జాతకంలో గురుగ్రహం కనుక శుభంగా ఉంటే కనుక వాళ్ళకి అదృష్టం అనేది వెంటనే వస్తుందన్నమాట. ఒకవేళ గురువు కనుక ఎవరి జాతకంలో అయినా సరే బలం తగ్గినట్లయితే, అంటే బలహీనుడైతే కనుక చాలా కష్టాలు అనేవి ఎదుర్కోవాల్సిన సిచ్యుయేషన్స్ ఉంటాయి. అలాగే అపజయాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఫెయిల్యూర్స్ కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇంకా గ్రహాలు బలంగా ఉంటేనే ఏదైనా సరే వ్యాపారం అనేది కలిసి వస్తుంది. ఏ బిజినెస్ అయినా సరే ఎవరి జాతకంలో అయినా సరే గ్రహాలు బలంగా ఉంటేనే బిజినెస్ అనేది ముందుకు సాగుతుంది, మంచిగా సాగుతుంది. గ్రహాలు ఎప్పుడైతే బలహీనుడై అంటే బలం తగ్గుతాయో ఆటోమేటిక్గా బిజినెస్ డెవలప్మెంట్ కూడా తగ్గుతుందన్నమాట. అంటే బిజినెస్ ముందుకు వెళ్ళదు, కొద్దిగా స్లో అనేది అవుతూ ఉంటుందన్నమాట.
ఇంకా జాతకంలో అంటే ఎవరి జాతకంలో అయినా సరే బిజినెస్ చేసేటప్పుడు లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ దశమ స్థానం దశమాధిపతి కనుక బలంగా ఉన్నట్లయితే వాళ్ళకి సరైన సమయంలో సరైన నిర్ణయాలు కనుక తీసుకునేటట్లు ఉంటారనమాట. దశమ స్థానం అంటే ఏంటి? జాబ్ స్థానం కాబట్టి వాళ్ళకి అంటే జాబ్ అంటే ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇదే వాళ్ళకి జాబ్ లాగా మనం లెక్కల్లోకి తీసుకుంటాం. సో జాబ్ మీన్స్ ఓన్లీ మనం జాబ్ అంటే ఓన్లీ జాబే క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు. జాబ్ మీన్స్ నథింగ్ బట్ బిజినెస్ కూడా జాబ్ కిందే లెక్కల్లోకి వస్తుంది. కాబట్టి ఎవరి జాతకంలో అయినా దశమ స్థానం కానీ దశమాధిపతి కానీ చాలా బలంగా ఉంటే గనక వాళ్ళు ఏదైనా సరే లేట్ చేయకుండా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళి విజయాలు అనేవి సాధిస్తారనమాట. అయితే ఎప్పుడైనా సరే సాధారణ బలం అంటే నార్మల్ బలం కన్నా సరే ఒకవేళ ఎవరి జాతకంలో అయినా గ్రహాలు సాధారణ బలం ఉంటే కనుక అంటే సాధారణ బలం అంటే ఓకే పర్వాలేదు అన్న యావరేజ్ బలం కనుక గ్రహాలు ఉన్నట్లయితే వాళ్ళు సరైన నిర్ణయాలు అంటే స్టార్టింగ్లో సరైన జాబ్ చేయకపోయినా సరే నిదానంగా వాళ్ళు లాభాలు అనేవి అందుకుంటారనమాట. అంటే ఏంటంటే ఎవరి జాతకంలో అయినా సరిగ్గా అంటే సాధారణ బలం ఉంటే బలం అనేది నార్మల్గా తక్కువగా ఉంటే ఎవరి జాతకంలో అయినా బలం ఉంది కానీ చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు జాబ్ ఆలస్యంగా చేరుతారు కానీ ఒకసారి చేరిన తర్వాత దాంట్లో లాభాలు అనేవి వాళ్ళు పొందుతారనమాట. అండ్ ఇంకా ఇప్పుడు మనం జాతక ప్రకారంగా కనుక బిజినెస్ పరిశీలన చేస్తున్నాం కాబట్టి జాతకం ప్రకారంగా పెద్ద బిజినెసా చిన్న బిజినెసా అన్నది మనం ఎలా పరిశీలించాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరి జాతక చక్రంలో కనుక లగ్నం కానీ చంద్రుడు కానీ బలంగా ఉన్నట్లయితే అంటే లగ్నం కానీ చంద్రుడు కానీ ఇద్దరు కనుక బలంగా ఉన్నట్లయితే బిజినెస్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అలా కాకుండా లగ్న చంద్రుడు ఇద్దరు కూడా చాలా బలంగా ఉన్నట్లయితే ఎక్కువ బలం కనుక ఉన్నట్లయితే డెవలప్మెంట్ అనేది కూడా అభివృద్ధి అనేది కూడా బిజినెస్లో వాళ్ళకి చాలా ఉంటుంది. ఇంకా అలా కాకుండా ఎవరి జాతక చక్రంలో అయినా సరే బుధ గురు శని రవిగ్రహాలు గనక మంచి ఎక్కువగా బలంగా ఉన్నట్లయితే ఈ 4 గ్రహాలు అంటే బుధ గురు శుక్ర రవి ఈ 4 గ్రహాలు ఎవరి జాతకంలో అయినా సరే చాలా బలంగా ఉన్నట్లయితే వ్యాపారం అనేది వాళ్ళు చేసే ఏ బిజినెస్ అయినా కావచ్చు ఒక పెద్ద స్థాయిలో ఉంటుందని చెప్పచ్చు అనమాట. ఇంకా ఎవరైనా సరే వ్యాపారం బాగుండాలి అంటే మనం చూసుకునేది ఏంటంటే ధనయోగాలు కూడా చూసుకుంటాం. వ్యాపారం మీన్స్ బిజినెస్ అంటే డబ్బు కాబట్టి వ్యాపారం బాగుండాలి అంటే ధన యోగాలు అంటే ధనకి సంబంధించిన యోగాలు కూడా మనం జాతక చక్రంలో పరిశీలన అనేది చేస్తాం కదా. అవేంటంటే ద్వితీయ చతుర్థ ఇంకా ఏకాదశ స్థానాలు అనేవి కూడా మనం పరిశీలన అనేది చేయాలన్నమాట. అయితే ఎప్పుడైనా సరే ఈ ద్వితీయ అంటే ధనస్థానం కదా, ఇంకా ఏకాదశ స్థానం అంటే లాభస్థానం, 4 అంటే చతుర్థ స్థానం అన్నమాట. ఈ చతుర్థ స్థానం ఏంటంటే కేంద్ర స్థానం. ఈ ద్వితీయ చతుర్థ ఏకాదశ స్థానాలు కానీ స్థానాధిపతులు కానీ వీటి అధిపతులు కానీ బలంగా ఉన్నట్లయితే బలంగా ఉండి నవమాధిపతితో సంబంధం కనుక కలిగి ఉంటే ఏంటంటే వీళ్ళకి ధనలాభం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా దశమ స్థానం పంచమ స్థానం ఈ 2 కనుక బలంగా ఉన్నట్లయితే వీళ్ళకి సమాజంలో ఒక కీర్తి ప్రతిష్ట గౌరవం కూడా దక్కుతాయని చెప్పచ్చు అనమాట. ఒకవేళ దశమ స్థానం పంచమ స్థానం కన్నా ద్వితీయ చతుర్థ ఏకాదశ స్థానాలు కనుక బాగున్నట్లయితే వీళ్ళకి ధన సంపాదన అయితే ఉంటుంది కానీ దాని తగ్గ కీర్తి గౌరవం అనేవి ప్రతిష్టలు అనేవి తక్కువగా ఉంటాయని చెప్పచ్చు అనమాట. అండ్ ఇంకా పార్ట్నర్షిప్ బిజినెస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జాతకంలో పార్ట్నర్షిప్ బిజినెస్ ఎలా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. లగ్నం చంద్రుడు ఇంకా అంటే లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ సప్తమ భావము ఇంకా శుక్రుడు అనేది మనం ఈ బిజినెస్ పార్ట్నర్షిప్ చేసేటప్పుడు మనం పరిశీలించాలన్నమాట. ఇంకా సప్తమాధిపతి బలం కూడా చూసుకోవాలి. అంటే సప్తమాధిపతి సప్తమంలో ఉన్న సప్తమాన్ని బలంగా వీక్షిస్తున్న లేదంటే సప్తమంలో ఉచ్చగ్రహాలు ఉన్నా సరే ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఉంటే బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే సప్తమ స్థానాన్ని మనము పార్ట్నర్షిప్గా మనము చూసుకుంటాం కాబట్టి ఇప్పుడు వివాహం గురించి మాట్లాడితే మనము పార్ట్నర్షిప్ అంటే వైవాహిక పార్ట్నర్ గురించి మనం అక్కడ అనాలిసిస్ అనేది చేస్తాం. మనం బిజినెస్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు సప్తమ స్థానం ఏంటంటే బిజినెస్ పార్ట్నర్షిప్ గురించి మనం ఇక్కడ వివరిస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా
పార్ట్నర్షిప్ చేయాలి అంటే సప్తమ స్థానం బలంగా ఉండాలి. అలాగే సప్తమాధిపతి సప్తమంలో ఉన్న, సప్తమంని బలంగా చూస్తున్న వేరే గ్రహాలు ఏవైనా బలంగా చూస్తున్నా, సప్తమంలో ఉచ్చగ్రహాలు ఏవైనా ఉన్నా సరే ఈ పార్ట్నర్షిప్ అనేవి వాళ్ళకి చాలా కలిసి వస్తాయి అన్నమాట. ఇంకా శని శుక్రువులు వీళ్ళిద్దరు కూడా సప్తమ స్థానంలో ఉండడం మంచిదే అనమాట. కాకపోతే అవి నీచ స్థానాలైతే గనక వ్యాపారంలో చాలా కోలుకోలేని దెబ్బ అనేది తగులుతుంది. అంటే శని శుక్రులు సప్తమ స్థానంలో ఉండొచ్చు, మంచిదే. కానీ ఒకవేళ ఆ రెండు గ్రహాలు కనుక నీచ స్థానాల్లో కనుక ఉన్నట్లయితే, ఆ సప్తమ స్థానం కనుక నీచ స్థానం అయితే కనుక వాళ్ళు చేసే బిజినెస్లో ఇంకా వాళ్ళు కోలుకోలేని దెబ్బ అనేది, చాలా పెద్ద దెబ్బ అనేది వాళ్ళకి తగులుతుందన్నమాట. అండ్ ఎవరికైనా సరే జాతక చక్రంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నా, లేదంటే ద్వితీయ ఇంకా కేంద్ర కోణాల్లో కనుక ఉచ్చ స్థానంలో ఉన్నా సరే శుక్రుడు మంచి పార్ట్నర్షిప్ అనేది కలిసి వస్తుందన్నమాట. వాళ్ళకి బిజినెస్ పరంగా పార్ట్నర్షిప్ అనేది చాలా బాగా డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. ఇంకా శుక్రుడు నీచ స్థాయిలో ఉన్న బుధగ్రహంతో సంబంధం ఏర్పడినా సరే ఒకవేళ ఆ దోషం అనేది దోషం అనేది మొత్తం పోతుందన్నమాట. ఒకవేళ శుక్రుడు నీచ స్థాయిలో ఉన్నా సరే బుధగ్రహంతో కనుక రిలేషన్ అనేది ఏర్పడినప్పుడు ఆ నీచ స్థానానికి ఉన్న దోషం అనేది కూడా మొత్తం కూడా తొలగిపోతుందన్నమాట. ఇంకా సప్తమ స్థానము శుక్రుడు ఎవరైనా సరే బలంగా లేనప్పుడు పార్ట్నర్షిప్ చేయకుండా ఉండడమే మంచిది. ఎవరి జాతకంలో అయినా సరే సప్తమ స్థానం బలంగా లేనప్పుడు, శుక్రుడు బలంగా లేనప్పుడు ఇలాంటి బిజినెస్ ఇలాంటి పార్ట్నర్షిప్ బిజినెస్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది అన్నమాట. అండ్ ఇప్పుడు సొంత వ్యాపారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సొంత వ్యాపారం సొంత ఓన్ బిజినెస్ వల్ల ఏమవుతుందంటే గొప్ప ఆదాయం అనేది ఉంటుంది. అండ్ ఎవరి జాతకంలో అయినా సరే ఈ సప్తమ, దశమ, ద్వితీయ, ఏకాదశ భావాలు గనక ఇవన్నీ ఏంటంటే స్వయం కృషిని తెలుపుతాయి అన్నమాట. వీటిలో సప్తమ భావం ఏంటంటే బిజినెస్ అనేది తెలియచేస్తుంది. సప్తమ భావం బిజినెస్ సొంతమా కాదా అనేది కూడా చెప్తుంది అనమాట. వాళ్ళు చేసే బిజినెస్ సొంతమా లేదా అన్నది కూడా ఈ సప్తమ భావం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే దీనికి లాభ నష్టాలతో ఎటువంటి పని లేదనమాట. ఇంకా దశమ స్థానం అంటే కర్మస్థానం కాబట్టి వాళ్ళు చేసే పనుల వల్ల ఏర్పడే లాభాలు అనేవి ఈ దశమ స్థానం అనేది సూచిస్తుంది. ఇంకా ద్వితీయ స్థానం ఏంటంటే అభివృద్ధి, చేసే బిజినెస్ అనేది డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అన్న అభివృద్ధి అనేది ఈ ద్వితీయ స్థానం వల్ల మనం తెలుసుకోవచ్చు. అలాగే ద్వితీయ స్థానం వల్ల లాభాలు కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఏకాదశ స్థానం వల్ల ఏంటంటే ఏ విధంగా చూసినా అన్నిటా మనకి లాభాన్నే ఈ ఏకాదశ స్థానం అనేది మనకి సూచిస్తుంది. ఇంకా వ్యయస్థానం అంటే ఏంటంటే ఖర్చుల గురించి చెప్తుంది అనమాట. వ్యయం అంటేనే వేస్ట్ కాబట్టి వ్యయస్థానం అంటే ఖర్చుల గురించి ఈ సూచన అనేది ఇస్తుంటుంది. ఇంకా సప్తమ, దశమ, ద్వితీయ, ఏకాదశ స్థానాలకు వ్యయస్థానాలు ఈ 7, 10, 2, 11 వీటికి వ్యయస్థానాలు ఏమవుతాయి అంటే 6, 9, 1, 10 ఈ స్థానాలు ఏంటంటే లాభ నష్టాలు, వీటి వల్ల లాభ నష్టాలు అనేవి మనం పరిశీలన అనేది చేయొచ్చు. బిజినెస్లో 7th ప్లేస్, 2nd ప్లేస్, 10th ప్లేస్, 11th ప్లేస్, వీటికి 12th ప్లేస్ వీటికి 12th ప్లేస్ ఏమవుతాయి అంటే 6th ప్లేస్, 9th ప్లేస్, 1st ప్లేస్, 10th ప్లేస్ షష్ఠ, నవమ, లగ్న, దశమ స్థానాలు. వీటి బట్టి మనము బిజినెస్లో లాభ నష్టాలు అనేవి కూడా మనము మొత్తం కూడా పరిశీలన అనేది చేయొచ్చు అనమాట. అయితే గ్రహాల అంతర్దశలు ఉంటాయి కదా, గ్రహాల అంతర్దశలు సాధారణంగా ఏంటంటే అంతర్దశాధిపతి యొక్క స్థితిని అనుసరించి మనం ఫలితాలు అనేవి ఎక్కువగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దశమాధిపతిలో షష్ఠ స్థానాధిపతి అంతర్దశ కనుక జరుగుతున్నట్లయితే ఈ షష్ఠ స్థానాధిపతి బలబలాలు గనక దశమ స్థానాధిపతి కంటే ఎక్కువగా బలంగా గనక, ఒకవేళ బలం తక్కువైతే గనక ఈ షష్ఠాధిపతి ఫలితాలే వస్తాయన్నమాట. ఎప్పుడైనా సరే గ్రహాల అంతర్దశలో మనం సాధారణంగా ఏం చేస్తామంటే అంతర్దశాధిపతి వస్తారు కదా, వాళ్ళ అంతర్దశాధిపతి యొక్క స్థితిని అనుసరించి మనం ఫలితాలు అనేవి మనం పరిశీలన అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలాగంటే దశమాధిపతిలో షష్ఠ స్థానాధిపతి అంతర్దశ జరుగుతున్నప్పుడు షష్ఠ స్థానాధిపతి బలబలాలు దశమ స్థానాధిపతి కంటే ఒకవేళ బలం తగ్గినట్లయితే ఏది బలం ఎక్కువగా ఉంటే, ఇప్పుడు షష్ఠ స్థానాధిపతి బలం ఎక్కువగా ఉంది కాబట్టి దాని తగ్గ ఫలితాలు అనేవి మనకి వస్తాయని చెప్పచ్చు అనమాట. తెలుసుకున్నాం కదా జాతకంలో మనం వ్యాపారం అనేది ఎలా పరిశీలన చేయాలి అని. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ.